Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the film Single. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే ఇష్ ఉంది. అక్కడక్కడ మీమ్ రెఫరెన్స్లు అండ్ శ్రీ విష్ణు జోక్స్ వల్ల ఎంజాయ్ చేస్తాం. బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ మూవీ ఫ్లాట్ ఉంది. స్టోరీ అయితే చాలా స్లోగా ప్రోగ్రెస్ అయ్యి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ కి మూవీ పికప్ అవుతుంది. దానివల్ల ఓవరాల్ గా ఓకే ఇష్ ఫీలింగ్ వచ్చింది. ట్రైలర్ చూసాక నేనైతే ఒక మంచి సాలిడ్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేశాను అండ్ అలానే వెళ్ళాను. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో రెఫరెన్సెస్ చూసి హాయిగా నవ్వుకోవచ్చు అనుకున్నా. అండ్ ఎస్, ఆ విషయంలో మోస్ట్లీ సింగిల్ మూవీ సాటిస్ఫై చేసిందనే చెప్పాలి. బట్ యూజువల్లీ ఎంత ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్ళిన సినిమా అయినా ఒక మంచి స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సింగిల్ మూవీకి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, బట్ స్టోరీ ఉందా అని చూస్తే స్టోరీ అంతా సేమ్ ప్లేసెస్ లో సేమ్ విషయాల మీదనే తిరుగుతూ ఉంటుంది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, విజయ్ అనే కుర్రోడు పూర్వ అదే కేతిగా క్యారెక్టర్ ని లవ్ చేస్తాడు. తన లైఫ్ లోకి హరిణి అనే అమ్మాయి వస్తుంది, ప్లేడ్ బై ఇవానా. తర్వాత ఏమైంది అనేదే స్టోరీ. మూవీ చాలా ఫన్ మోడ్ లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడంతోనే ఒక మంచి ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనే వైబ్ ఇంకా పెంచేస్తుంది. మెయిన్ లవ్ ట్రాక్ లోకి వెళ్ళడానికి కూడా పెద్దగా టైం తీసుకోరు. శ్రీ విష్ణు కేతికాకి ట్రై చేయడం, ఇవానా శ్రీ విష్ణుకి ట్రై చేయడం, అండ్ ఆ ట్రాక్ అంతా ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కామెడీ అండ్ కొన్ని రెఫరెన్స్లతో ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీగా అండ్ లైటర్ నోట్ లో వెళ్ళిపోతుంది. కామెడీ చేసేటప్పుడు శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ ఎంజాయ్ చేసేవారు పక్కా ఎంటర్టైన్ అవుతారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగా వర్క్ అయింది. బట్ మెయిన్ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎలా సాల్వ్ చేస్తాడు, శ్రీ విష్ణు ఎవరిని లవ్ చేస్తాడు అని ఇంట్రెస్టింగ్ గా చూడడం స్టార్ట్ చేస్తాం. కానీ స్టోరీ పెద్దగా కదలదే. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఆడియన్స్ కి ప్రతి డీటెయిల్ ఇచ్చేసి స్క్రీన్ మీద రివీల్ అయ్యేది ఏది అయినా ఇంకో క్యారెక్టర్ కి షాక్ ఆర్ ట్విస్ట్ లా ప్రజెంట్ చేస్తున్నప్పుడు మంచి డ్రామా వండుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే, అలాంటి ఎపిసోడ్ శ్రీ విష్ణు అండ్ కేతిక మధ్య 2 ఉంటాయి. బట్ అది చాలా ఎక్కువ సార్లు ఎక్కువసేపు డ్రాగ్ చేసేసరికి ఇంకెప్పుడు రా ఆపోజిట్ క్యారెక్టర్ కి అర్థమయ్యేది, ఎంతసేపు డ్రాగ్ చేస్తారా అనే ఫీల్స్ వస్తాయి. అసలు ఏంటి స్టోరీ కదలట్లేదు, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా సాల్వ్ చేస్తారా అన్నప్పుడు కథ సబ్ ప్లాట్ ఓపెన్ చేయడం చేస్తారు. అండ్ దట్ టు నాట్ ఇంట్రెస్టింగ్. మోరోవర్ కథని మూవ్ చేయడానికి కొంచెం ఫోర్స్ఫుల్ గా పెట్టినట్టు ఉంటుంది. అండ్ సీన్స్ కూడా చాలా ఫ్లాట్ గా ఉండడం వల్ల ఏ ఎమోషన్ కూడా ఇవోక్ చేయలేదు. దెన్ కమ్స్ ప్రీ క్లైమాక్స్. ఎస్, ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఇందాక ఎమోషన్ ఎవోక్ చేయలేదు అనే మాట అన్నాను కదా, ఈ సీన్ లో ఎమోషన్ ఎవోక్ చేశారు. మూవీకి బెస్ట్ సీన్ అదే అనొచ్చు. బ్యాక్ టు క్లైమాక్స్. ఫన్ క్లైమాక్స్ ఇద్దాం అనుకున్నారు. ఇంటెంట్ అండ్ థీమ్ అదే, అది చూసే అందరికీ అర్థమవుతుంది. కానీ ఆ పోర్షన్స్ అండర్ వెల్మింగ్ గానే ఉన్నాయి. మనకి క్లైమాక్స్ లో ఏముంది అనేదేగా ఇంపార్టెంట్. అదే కొంచెం తగ్గేసరికి ఓకే ఫీల్స్ తో బయటకొచ్చా. ఎక్స్పెక్ట్ ఫర్ శ్రీ విష్ణు టైమింగ్ అండ్ ఇవానా రోల్. మిగతా మూవీ అంతా అండర్ వెల్మింగ్ గా అనిపించింది. వీళ్ళే బిగ్గెస్ట్ ప్లస్ అని కూడా అంటాను. వెన్నెల కిషోర్ ట్రాక్ మన రెగ్యులర్ సినిమాల్లో హీరో సైడ్ కిక్ రోల్ కి ఏం జరుగుతుందో అదే జరుగుతూ ఉంటుంది. బట్ ఫన్ జనరేట్ అవుతుంది కాబట్టి అది పెద్దగా పట్టించుకోనిలేండి, ఎంజాయ్ చేస్తాం. అండ్ ఈ మూవీకి సపోర్ట్ చేసిన స్ట్రాంగెస్ట్ పిల్లర్ శ్రీ విష్ణునే. శ్రీ విష్ణు తన బాడీ లాంగ్వేజ్ తోనే నవ్విస్తారు. యా, ఈ మధ్య లేటెస్ట్ రెఫరెన్సెస్ ఉంటున్నాయిగా, అవి శ్రీ విష్ణు చెప్పినప్పుడు నవ్వుతారు. అలా అని ఇవన్నీ త్రూ అవుట్ ద మూవీ ఉంటాయి అనుకోవద్దు. అలా వన్స్ ఇన్ వైల్ వస్తూ పోతూ ఉంటాయి. ఎస్, కొన్ని పోర్షన్స్ కి ఓవర్బోర్డ్ వెళ్తారు. బట్ అగైన్ ఆ క్యారెక్టర్ ఆయన కాబట్టే కొంచెం షైన్ అయ్యారు. ఇవానాకు కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, నచ్చేసింది నాకైతే. ఆ క్యారెక్టర్ కి ఇంకా స్కోప్ ఉంటే బాగుండు. మ్యూజిక్ ఓకే ఉంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ మూవీకి పెద్దగా హెల్ప్ చేయలేదు. వెల్ రాజ్ విజువల్స్ ఆర్ డీసెంట్. రైటర్ డైరెక్టర్ కార్తిక్ రాజు ఒక మంచి థీమ్ ని ఫన్ వేలో చెప్పాలి అని అనుకున్నారు. చెప్పాలంటే ఎంటర్టైన్ చేయాలి అనుకున్నారు. కానీ స్టోరీ మీద ఇంకా కొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఆ స్ట్రాంగ్ నరేటివ్ లేక కామెడీ సీన్స్ అన్ని ఫిల్లర్ లా అనిపిస్తాయి. స్టిల్ మీకు శ్రీ విష్ణు కామెడీ నచ్చితే, ట్రైలర్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫుల్ గా ఎంటర్టైన్ అవుదాం అనుకుని వెళ్ళా. ఫుల్ గా కాదు కానీ ఎంటర్టైన్ అయితే అయ్యా. So that's it for the review, guys. If you like it, please like, share and subscribe to Thai View and hit the bell icon for more updates.